నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుందని అని చెప్పేసి చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఇంతకుముందు జోషన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అయినటువంటి విజయసాయిరెడ్డి కూడా రాజ్యసభ వేదికగా ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు అంత కోపం వచ్చింది విజయసాయిరెడ్డికి రేవంత్ రెడ్డి సర్కారు పైన? అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇంతకు ముందు వరకు విన్నాం, తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు త్వరలో కూలిపోబోతుంది, ఇది ఎక్కువ రోజులు ఉండదు, కేవలం కొన్ని నెలలు మాత్రమే అనేసని. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం సంబంధం తెలంగాణలో ఉన్నటువంటి సర్కారుకు సంబంధించి? లేదంటే వాళ్ళకి ఏమన్నా ఇంటర్నల్గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? ఎందుకు రాజ్యసభ వేదికగా విజయసాయిరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సర్కారుకు సంబంధించి కామెంట్ చేయాల్సినటువంటి అవసరం? ఎందుకు అంత కోపం ఆయనకి? అంటే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, ఆయన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడరా, బీజేపీ లీడరా అనేది డౌట్గా ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అయితే రేవంత్ రెడ్డి మీద స్పందించాల్సిన పని లేదు. లేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పైన స్పందించడం, దాంతో కూడా ఏంటంటే విజయసాయిరెడ్డి అసలు ఆల్రెడీ పార్టీ మారుతున్నాడా, వైసీపీకి అందరూ జంకా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు, అట్లా ఈయన కూడా తట్టాబుట్టా సర్దుకుంటున్నాడా అనే డౌట్స్ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి కళ్ళు మూసినా తెరిచినా ఇద్దరే కనపడుతున్నారంట. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాదు, షర్మిల రేవంతే కనపడుతున్నారు. అంటే ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి రేవంత్ ఫేవరా, షర్మిల ఫేవర్ వచ్చినట్టుంది, కాంగ్రెస్ ఫేవర్ వచ్చినట్టుంది. ఇప్పుడు వీళ్ళు ప్రధాన ప్రత్యర్థిగా తెలుగుదేశంను జనసేనని వాళ్ళు పరిగణించకుండా కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ప్రత్యర్థిగా ఫీల్ అవుతున్నారు. అంటే ఏంటి, తెలుగుదేశం వల్ల జనసేన వల్ల వాళ్ళకి ముప్పు అనుకోవటంలా, కాంగ్రెస్సే వాళ్ళకి ముప్పు, షర్మిల వల్లే ముప్పు. షర్మిలకి రేవంత్ రెడ్డి ఇప్పుడు తోడవుతే రేవంత్ రెడ్డి ఎక్కడ మమ్మల్ని కూల్చేస్తాడనే భయం కనపడుతుంది. లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అంటాడేంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అనే మాట గతంలో మనం విన్నాం. ఎవరి నోట? బీఆర్ఎస్ నాయకుల నోట. కేటీఆర్ అంటాడు, ఆ 3 నెలలే ఉండేది, 6 నెలలే ఉండేది, హరీష్ రావు, బీజేపీ వాళ్ళు అన్నారంటే అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలు కాబట్టి. ఈయనకెందుకు? ఈయన ఆ రాష్ట్రం కాదు, ఆ రాష్ట్రంలో ఈయన పార్టీ లేదు, అయినా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలి అంతకంటూ రేవంత్ రెడ్డి మీద పెట్టుకున్నారన్నమాట. ఒక రకంగా ఇప్పుడు ఒక కుట్ర జరుగుతుందా, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్రగా చూస్తారా దీన్ని? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యారా? ఆ మాటలే ఇవాళ విజయసాయిరెడ్డి నోట రాజ్యసభలో వచ్చాయా అనేటటువంటి సందేహాలు ప్రజల్లో వస్తున్నాయి. ఇప్పుడు లేకపోతే ఇతనికి ఎందుకు? కేటీఆర్ అన్నా, బీజేపీ వాళ్ళన్నా, హరీష్ రావు అన్నా ఇప్పటి వరకు కుట్ర అనే పదం రాలా. ఇప్పుడు విజయసాయిరెడ్డి మాటల వల్ల ఇప్పుడు ఆ పదం వస్తుంది. ఏది? రేవంత్ రెడ్డిని కూల్చేసే కుట్ర జరుగుతోందా? ఆ కుట్రలో సూత్రధారులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, విజయసాయిరెడ్డి వీళ్ళందరూ ఉన్నారా? ఇవాళ రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఏం మాట్లాడాడు అసలు? కాంగ్రెస్ ముక్త భారత్ అన్నాడు. కాంగ్రెస్ ముక్త భారత్ అనే మాట బీజేపీ వాళ్ళే అంటల్లా. నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఏమన్నాడు? మరో 1000 ఏళ్ళు గుర్తుంచుకునేలాగా నాకు 3వ సారి కూడా నేనే 370 సీట్లు మాకే వస్తాయి, ఎన్డీఏ 400 గెలుస్తాం, ఇట్లా మాట్లాడాడు. ఎవరు? నరేంద్ర మోడీ. మోడీ షాళ్ళ నోట రాని మాట విజయసాయి వెంట వస్తుంది, కాంగ్రెస్ ముక్త భారత్. అంటే ఏంటి? రాహుల్ గాంధీ రేపు ఎన్నికల్లో గెలవడంట 2024లో. 2029 తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ ఉండదంట. అదే కాంగ్రెస్ ముక్త భారత్. ఎందుకు? ఒకనొక టైంలో రాజకీయ నాయకులు అందరూ కూడా జ్యోతిష్లు అయిపోతూ ఉంటారు, ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు. ఇది జ్యోతిష్కం కూడా కాదు, ఇది ఏంటంటే ఒక అక్కసు.
ఒక కక్ష, పక్కాడు నాశనం కావాలి అనే అంటే కోరిక. పక్క రాష్ట్రం నాశనం అయిపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగుపడిపోతుంది ఆ ఉద్దేశంతో విజయసాయి రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడారా రాజ్యసభ? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక అభద్రత వస్తుంది, జగన్మోహన్ రెడ్డిలో ఒక భయం వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనిషిని భయం ఆవరిస్తుందో అప్పుడు పతనమే. ఏది మొండిగా మనం ధైర్యంగా ముందుకు పోతే నీకు అన్ని విజయాలు వస్తాయి, ధైర్యే సాహసే లక్ష్మి అంటాం. కానీ ఇక్కడ ఏమైపోతుంది, ఈ అధైర్యం ఏంటి, ఇంకా ఎన్నిక జరగలేదు, ఇంకా 70 రోజులు ఎన్నిక ఉంది ఆంధ్రప్రదేశ్లో, అప్పుడే ఓటమి భయం ఎందుకు వెన్నాడుతోంది. విజయసాయి రెడ్డి ఈరోజు రాజ్యసభలో చేసిన ప్రసంగంలో అదే కనపడుతుంది అన్నమాట. ఏమంటాడు అతను, షర్మిల ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తోంది, అక్కడ దీక్ష చేసింది, ప్రత్యేక హోదా గురించి ఆమె మాట్లాడుతుంటే మేము దాడి చేస్తున్నాం, మీరెందుకు మాట్లాడరు అంటాడు. ఎవరిని? బీజేపీని ప్రశ్నిస్తున్నాడు. అంటే బీజేపీ వాళ్ళని, కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని షర్మిల మీద గుసిగలుపుతున్నాడు. వీటన్నిటిని బట్టి మనకు తెలుస్తోంది ఏంటి, బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ మూడు ఒకటే అనేటువంటి భావన కలిగిస్తున్నారు ఈ మాటల ద్వారా. అంటే ఇప్పటిదాకా మనం చూసాం బీజేపీ బి టీం బీఆర్ఎస్ అని, బీజేపీ బి టీం వైసీపీ అని మనం గతంలో కూడా విన్నాం ఈ విమర్శని. మొన్న ఎన్నికల్లో తెలంగాణలో రాహుల్, ప్రియాంక, రేవంత్ వీళ్ళంతా కూడా అదే తీసుకెళ్లారు. దానివల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది, బీజేపీ బి టీం అనే పేరు రావటం వల్ల. ఇప్పుడు బీజేపీ బి టీం అనే పేరు ఎవరికి? వైసీపీకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు అందరూ కూడా ఏమంటున్నారు, బీజేపీ బి టీం అంటున్నారు. కారణం ఇదే, ఇలాంటి వ్యాఖ్యలే, విజయసాయి రెడ్డి చేసిన మాటలే. కాంగ్రెస్ ముక్త భారత్, 2029 కల్లా కాంగ్రెస్ ఉండదు, నేను మాత్రం ఉంటాను పార్లమెంట్లో, రాజ్యసభలో, మీరు ఉంటారా, మీరు మాత్రం ఉండే ప్రసక్తే లేదు, ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీ వాడు గెలవడు అంటున్నాడంటే కాంగ్రెస్ వల్ల వీళ్ళకి ప్రమాదం పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చాప కింద నీరులాగా విస్తరిస్తోంది. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ బలపడటం వీళ్ళకి ప్రమాదం. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ చీలిపోతోంది. తమకు ఉన్నటువంటి 40% ఓట్ బ్యాంక్లో మళ్ళా కాంగ్రెస్ కనుక 15% గెయిన్ అయినట్లయితే పడే గండి జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా షర్మిల వైపు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారనే భయంతో కూడిన మాటలు ఇవాళ మనకి ఒక విజయసాయి రెడ్డే కాదు, అక్కడ మంత్రులు, జగన్మోహన్ రెడ్డి, తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు అందరి నోట ఇదే మాట అన్నమాట. అవును, ఇంతకు ముందు వరకు కూడా బీటీఎం అనేటువంటి ఉద్దేశమే ఉంది బీఆర్ఎస్ పైన, అలాగే వైఎస్ఆర్సీపీ పైన. బట్ వాళ్ళ నాయకులు సేమ్ అదే మీనింగ్ వచ్చేటువంటి మాటలు మాట్లాడడం వల్ల వీళ్ళు నిజంగానే ఒకటే టీము. అండ్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళు రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మాటల ద్వారా, అలాగే వారి ప్రవర్తన ద్వారా చెప్పగానే చెప్తున్నారు. సో మరి ఈ భయం ఎన్నాళ్ళు ఉంచుకుంటారో, భయం నుంచి బయటపడతారా, లేకపోతే ఏమైనా స్పాట్ పెట్టడానికి ట్రై చేస్తారా? ఎవడరా కూల్చేది అన్నాడు రేవంత్ రెడ్డి, కూల్చేవాడు ఎవడో రెండ్రా తెలుసుకుందాం రండి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళని ఉద్దేశించి మామూలు సవాల్ చేశాడు. ఈయన సవాల్ చూసి వాళ్ళు ఎదురు చెప్పలేక సైలెంట్ అయిపోయి ఇలా పక్క రాష్ట్రానికి సంబంధించిన నాయకుల చేత అనిపిస్తున్నారా, ఎలా చేస్తారు ఏంటనేది రాబోయే 3 రోజుల్లో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, TVS గారు.